తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది గురువు గారు? వృశ్చికం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 23వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటాడు. దీనివల్ల కాస్త కాంపిటీషన్, స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక 4లో రాహు, పంచమంలో శని, సప్తమ స్థానంలోకి కుజుడే మళ్ళీ 21వ తేదీకి మారుతున్నాడు వృషభంలోకి. వృశ్చికం వారికి సప్తమం అవుతుంది అది. అండ్ అదేవిధంగా గురువు 2వ తేదీ జూన్ నుంచి భాగ్యభావంలోకి రావడము, అదే నెల 9వ తేదీ నుంచి శుక్రుడు కూడా భాగ్యంలోకి రావడము, బుధుడు మాత్రం అష్టమంలోనే ఉంటాడు 23వ తేదీ వరకు. అండ్ దశమ కేతు, వృత్తి స్థానంలో కేతు. ఇక చంద్రుడు రాశిలో నీచంలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది ఈ నెల వీళ్ళకి. మరలా ఒక నెలలో 2వ భావంలోకి వచ్చేసరు మొత్తం రౌండ్ వేసుకొని. సో దీని వలన వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం వృశ్చికం వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పంచమంలో శని ఉన్నందుకు, ఆ శని యొక్క దృష్టి 2 మీద పడుతున్నందుకు కొన్ని కుటుంబ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, స్నేహితులు లేదా ప్రేమికుల విషయంలోని కొంచెం నిర్ణయం తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఉండే కండిషన్లో మనకి జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు మారి అంటే 9వ స్థానంలోకి వచ్చి పంచమంలో ఉండే శనిని చూస్తాడో, కొద్దిగా ఏంటంటే అది సంతానం విషయంలో కానీ వీటన్ని విషయాల్లో కొంత గ్రోత్ ఇస్తాడు అక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే పంచమంలో శని ఉన్నందుకు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మనం డెసిషన్స్ తీసుకునేవి కొంచెం ఆలస్యంగా తీసుకోవడం, అంటే కొన్ని తొందరగా తీసుకోవాల్సిన ప్లేస్లో ఆలస్యంగా తీసుకుని ఉంటారు, ఆలస్యంగా తీసుకోవాల్సింది త్వరగా ఏదో హడావిడిగా చేస్తూ ఉంటారు. ఈ డిఫరెన్స్ కొంచెం వీళ్ళు తెలుసుకోవాలి. కాకపోతే కొంచెం సంతానం విషయంలో గతంలో ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇప్పుడు కొంత ఊరట లభిస్తుంది. మరియు రాహు 4వ భావంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకేంటంటే ఈ రాహు 4వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం కానీ, లేకపోతే అక్కడ ఏదైనా కోర్స్ చేయడానికి, అక్కడ పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, అలాంటి వాడికి చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి. మరియు మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో మాత్రం వీళ్ళు మంగళవారాలు, ఆదివారాలు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. అది కాకుండా దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకుంటే అన్ని విధాల వీరికి బాగుంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అది సరైన సమయం, ఎందుకంటే 12వ అధిపతి పోయి అక్కడ గురువుతో కలిశాడు. 2వ వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మొదటి వివాహం ఏదో కొన్ని కారణాల వల్ల చెడిపోవడం అయినప్పుడు ఈ రకంగా సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అది ఇక వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోవడము, అండ్ అదేవిధంగా రుద్రం చదవడము, ఇటువంటివి మంచి ఫలితాలు ఇస్తాయి వీరికి. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుందంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి. 1 ఇయర్ ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చిగా పెరగడం, తగ్గడం, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయిన ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే.
అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు శని. సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు మినుములు మన పెసలు. వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు పెసలు. కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు గోధుమలు శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు ఉలవలు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత హస్తనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభాయన, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.